చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ దినమున అందరం కలిసి దేవుని ఆరాధించడానికి, అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని మీ అందరి ముందు బోధించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సో అలాగైతే అంటే మనం ఇప్పుడున్న ప్రస్తుత యుగంలో, అంటే ప్రస్తుత సమయంలో ఒకవేళ మనము ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే, అందరూ ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాలంటే మనము ఇప్పుడున్న సమయంలో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలంటే బండి ఉన్నా వెళ్తాను, కారు ఉన్నా వెళ్తాను, ఏమి లేకపోయినా ఊలా ర్యాపిడో ఏదేదో ఉన్నాయి. సో మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చింది. ఏ గుట్ట మీద వచ్చి తీసుకుపోతున్నాడు, గుట్ట మీద ఉంటే గుట్ట మీద వచ్చి దించి కూడా పోతున్నాడు. అలాంటి సదుపాయాలు ఈ ప్రస్తుత దినాల్లో ఉన్నాయి. కానీ ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్ పోదాం, నేను పుట్టక ముందు, ఆ టైంలో ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడున్న అవకాశాలు లేవు, ఇప్పుడున్న సదుపాయాలు ఆప్షన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళాలంటే మధ్యలో కారు కాదు, సైకిల్ కూడా ఉండేది కాదు. సో ఒకవేళ ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పట్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏమిటో తెలుసా? నాకు తెలిసి మర్సీ కూడా గుర్తుంది. అప్పుడు చెప్పండి, ఎద్దుల బండి అప్పట్లో. అదే మేము అప్పట్లో ఒకవేళ మీ కుటుంబం అంతా కలిసి పిక్నిక్కి వెళ్ళాలన్నా ఎట్ల బండి మీదనే, బియ్యం తేలన్నా ఎట్ల బండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా జూ పార్క్ పోవాలని ఎట్ల బండి. సో ఇప్పుడు మనకి ఆప్షన్ అప్పట్లో ఎట్ల బండి అనుకుంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అప్పట్లో ఒక అతను అప్పట్లో ఒక ఊరు సర్పంచ్ వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అతను ఒక ఎడ్ల బండి ఉండేది. మంచి ఎట్లున్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎట్లు చాలా సంవత్సరాలు అతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎట్లకి వయసు అయిపోయింది. అతని ఆశ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి ఏమైనా ఎట్లను కొనుక్కొని వెళ్ళాలని ఆశతో అతను ఏమనుకున్నాడంటే, అప్పుడు అతను దగ్గరలో ఉన్న ఎడ్ల మార్కెట్కి వెళ్ళాడు. ఎడ్ల మార్కెట్కి వెళ్ళగానే అతను ఒక కను దృష్టి 2 ఎడ్ల మీద పడ్డాయి. అవి చాలా యవనంగా ఉన్నాయి, చాలా బలిష్టంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఏమంటారు, పట్టుకుంటే కూడా ఆగతలేవు, అట్లా అంత అలాంటి ఎట్లు ఉన్నాయి. సో ఆయన వెంటనే ఆయన ఒక 40,000 అప్పట్లో చాలా ధర ఉండేది ఒక్కొక్క ఎట్లకి. మనకి ఎంత బండికి అప్పట్లో అవే ట్రాన్స్పోర్ట్ కనుక ఆయన ఎట్లు కొన్ని చాలా హుషారుగా ఉన్నాడంట. నేను ఇప్పటి నుంచి ఎక్కడికైనా సరే గంటలో వెళ్ళిపోవచ్చు అని చాలా హుషారుగా ఏం చేశాడంటే, వెంటనే అతను ఏం చేశాడంటే బండికి ఎట్లని కట్టి ఎట్లని కట్టి అతను ఇంకా తన సేవకుడు ఇద్దరు కలిసి వేరే ప్రాంతానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాడంట. ఆ ఎట్లు బాగానే వెళ్తున్నాయి, మంచి ఫాస్ట్గా. విరకలం మీ అందరికీ ఇక్కడ ఎంతమంది ఎడ్ల బండి ఎక్కారో, లేకపోతే ఎడ్ల బండి నడిపించారో ఒకలా మామూలుగా నేను చిన్నప్పుడు అయితే ఎట్లు స్పీడ్గా పోవాలంటే ఏం చేస్తారు అంటే దాని తోకను ఇట్లా అంటే చాలు, అది ఇట్లా దగ్గర ఉడుకుతుంది. సో ఇవి అంత ఫాస్ట్గా పోతాయి అనుకుంటారే. నేను ఈరోజు 1/2 hour వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నానంట. అట్లనే వెళ్తూ అలా ఎట్లు సాగిపోతుంటే సడన్గా ఆగిపోయాయంట. ఈయనకు ఎందుకు ఆగాయని ముందు చూస్తే ముందు ఏం అడ్డం లేదంటే, లేకపోతే ముందు కూడా అడ్డం ఉంటే కదా ఎందుకు ఆగేవి, అడ్డం ఏం లేవు, కానీ ఆగిపోయాయంట. అడిగాడంటే సేవకుడికి, అది ఎందుకు ఆగేవరా అంటే కాదు అవే ఆగేది సార్ అని అంట. సరే అవి మళ్ళీ 5 నిమిషాల తర్వాత అవ్వందుకు అవే స్టార్ట్ అయిపోయాయంట. మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ సడన్గా ఆగిపోయాయంట. అది ఇప్పుడు ఏమైందో నాన్న అంటే కూడా ముందు ఏం అడ్డం లేదు, కానీ ఆగిపోతున్నాయి. అట్లా అవి సాగుతున్నాయి, ఆగిపోతున్నాయి, ఆగుతున్నాయి. ఈయనకు అర్థమవుతలేదు. సరే ఎట్లా అసలు ఆయన దురదృష్టం ఏంటంటే 1 hourలో వెళ్ళేది ఇప్పుడు 2 hours అయింది టైం. ఎందుకంటే ఆగిపోతే ఇంకేంది పోయేది. అట్లా చివరికి ఊరికి వెళ్ళాడంట. అర్థమవుతుందంటే ఇంకేంది కానీ కొత్త ఎట్లు ఇవేంది అసలు ఉరికాలి కానీ ఇవేంది పోతున్నాయి ఆగిపోతున్నాయి అట్లా అనుకున్నట్ట. అట్లా ఆయన మరలా
తిరుగు ప్రయాణమైన మంచిగా అవుతాయంటే సేమ్ అదే. పోతున్నాయి, ఆగుతున్నాయి, మళ్ళీ పోతున్నాయి. అసలు ఎందుకు ఆగుతున్నాయో వీళ్ళకి అసలుకి సమాచారం తెలియదు. చివరికి ఇంటికి వచ్చేసాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడంట, అరే అయ్యా నువ్వు ఇచ్చిన ఎట్లు మంచిగానే ఉన్నాయి, ఎందుకు ఆగుతున్నాయి, ఎట్లా అసలు ఏం అడ్డం లేకపోయినా ఆగిపోతున్నాయి అని అడిగాడంట. తీరా ఎంక్వైరీ చేస్తే అప్పుడు అర్థమైందంట ఎందుకు ఆగుతున్నాయి. ఆయన ఒక టెన్షన్ అప్పుడు నిమ్మలమైంది. ఎందుకు అంటే అప్పుడు ఆయన చెప్పిండంటే ఎందుకు అంటే అసలు ఎట్లు ఎందుకు ఆగుతున్నాయంటే ఆ ఎట్లు ఇతని దగ్గర ఉండక ముందు అంటే ఎట్లు ఇది మన మున్సిపల్ వాళ్ళ దగ్గర ఉండేవంట ఎడ్ల బండి. మున్సిపల్ మీకు తెలుసు కదా, మున్సిపల్ మన పొద్దున ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ సీదా పోతే దాన్ని ఏం చేస్తుంది, అరే ఆపురా అసలు అంటే మున్సిపల్ ట్రాక్టర్ ఏం చేస్తుంది, ఇట్లా పోతే అక్కడ చెత్త కనిపిస్తే తక్కువ మన ఆగుతుంది, మళ్ళీ అంతా లోడ్ చేసుకుంటారు. అట్లా ఎట్లకు అలవాటు అయిపోయింది, పోవడము చెత్త కనిపించింది ఆగడం. అప్పుడు నేను అదే ఎందుకు ఆగుతున్నాను నాయన అంటే దీనికి ముందు అలవాటు అని అసలు ఎందుకు నేను అసలు ఈ స్టోరీ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా లేకపోతే దేవునితో మనం నడిచే ఈ క్రైస్తవ మార్గంలో విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనం సాగిపోతాం బాగానే, కానీ ఆగిపోతాం. కొన్నిసార్లు సాగిపోతాం, ఆగిపోతాం, కొన్నిసార్లు వెనుకకి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు పడిపోతాం. అంటే ఈరోజు నా అంశం కూడా అది. నా అంశం ఏంటంటే ఈరోజు నువ్వు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా అంటే సరే మనము బైబిల్లో ఒక చిన్న సంఘటన మనము ఒకసారి ధ్యానించుకుందాం. ఒకవేళ మనం నిర్గమకాండం మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ బ్రతుకుతున్నారు. చివరికి దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని వారిని విడిపించడానికి ఏం చేశాడు తెలుసా, ఆ మోషేని ఎన్నుకొని మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడు. అట్లయితే అంటే మోషే చేసిన 10 అద్భుతాలు ఇశ్రాయేలుకు అద్భుతాలు, కానీ ఐగుప్తులోకి అవి శాపాలు. అర్థమవుతుందా, వీళ్ళకి అద్భుతాలు వాళ్ళకి శాపాలు. అలా చివరికి దేవుడు ఆ అద్భుతాలు వాళ్ళకి శాపాలు చేసి చివరికి ఫరో రాజు ఏమనంటే, అయ్యా మోషే నువ్వు చెప్పినట్టుగా ఈ ప్రజలను తీసుకువెళ్ళిపో మాకొద్దు అని చెప్పి వెంటనే ఆ రోజు వాళ్ళు బయలుదేరారు. అలా వాళ్ళు బయలుదేరుతుంటే అందరికి సంతోషం, ఎందుకంటే వాళ్ళ బానిసత్వం నుండి విడుదల. ఓ మా దేవుడు గొప్ప దేవుడు అని ప్రయాణం సాగిస్తూ ఉంటే ఏమైంది చెప్పండి, ఏమైంది? ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఇరిగిపోయారు. అట్లయితే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రము, వెనుకల ఓకే, సో వెనుకల ఫరో సైన్యం. నా ప్రశ్న ఏంటంటే వారు అక్కడ అంటే ఈ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఇరిగిపోయినప్పుడు అంటే అక్కడ చిక్కుకొని ఉన్నప్పుడు ఆ ఫరో సైన్యాన్ని అక్కడికి ఎవరు పంపారు అంటే 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 నా ప్రశ్న ఏంటంటే ఫరో తనంతటగా తానే వచ్చాడా? నిజంగానా తాను వచ్చాడా? దేవుడు పంపాడా? నిజంగా దేవుడు పంపాడా? చూద్దాం ఒకసారి ఆ మాట. ఒకవేళ మనం నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం, వాళ్ళందరూ అక్కడ ఇరుక్కొని ఉంటే ఫరో ఎందుకు వెళ్ళాడు అసలు అక్కడికి మనం గమనిద్దాం. ఒకవేళ 14వ అధ్యాయం 4వ వచనం చదవనప్పుడు, అయితే నేను అంటే ఇక్కడ ఎవరు? దేవుడు. ఫరో హృదయం కఠినపరచదను, అతడు వారిని చాలు ఇక్కడ గమనిస్తే అసలు ఫరో వెళ్దామని ఆశ లేదానికి. అరే వెళ్ళిపోయిన పీడ పోయిందిరా అనుకున్నాడు ఆయన. అరే పోయిందిరా బాధ, మనకి ఇన్ని శాపాల తర్వాత అన్ని వాళ్ళకి బాగుందిరా అనుకుంటే దేవుడు ఏం చేశాడు? అతన్ని కఠినపరిచాడు. పొండి మీరు ఇశ్రాయేలు వాళ్ళకి ఇరుకోండి, పొండి సైన్యం తీసుకోండి. అప్పుడు ఆ దేవుడు ప్రేరేపించాడు కనుకనే వారిని పట్టుకోవడం వెళ్ళారు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కష్టాలు ఎవరు పెడతారు? కొన్నిసార్లు దాని కష్టాలు మనం అంటే పరీక్షలు అంటారు. ఎవరు పెడతారు? దేవుడే పెడతారు. మేము మొన్న అంటే మీరు ఒకవేళ కొత్త కారు కొందామని షోరూమ్కి వెళ్ళండి. ఏదన్నా మాకు తెలిసినందుకు అనుభవం ఉండొచ్చు. మేము కూడా మన సెకండ్ హ్యాండ్ కార్ కొందామని ఆలోచనలో ఉండి అన్ని కార్లు షోరూమ్ అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అన్ని దిగుతున్నాం. అట్లయితే చూడండి, మీరు ఎప్పుడైనా షోరూమ్కి వెళ్తే కొత్త షోరూమ్ మారుతి ఏ కారు కొందామని పోతే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సార్
మీకు ఇష్టమైతే మీరు టెస్ట్ డ్రైవ్ చేయమంటారు. ఏమంటారు దాన్ని? టెస్ట్ డ్రైవ్. అది మామూలుగా మీరు తిరిగి రమ్మని పంపించారు. టెస్ట్ డ్రైవ్ అంటే ఏంటంటే కారులో కూర్చొని ఒకసారి కార్లో తిరిగి రావాలి. తిరిగి వస్తే ఆ కారు మీకు అంటే కారు మీకు అనుకున్నట్టుగా ఉందా అని చూసేది. అటైతే నేను మొన్న సెకండ్ హ్యాండ్ కారు కొందామని ఇక్కడ వెళ్ళాను. స్పిన్ని అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు నచ్చిన కారు బాగుంది, అంటే నా బడ్జెట్లో కారు ఉంది, చూడడానికి చాలా బాగుంది. అది డక్సన్ రెడీగా ఉన్న కారు, నేను తెలుసు. ఆ కారు చాలా బాగుంది. బయట చూడడానికి అయితే ఒక స్క్రాచ్ కూడా లేదు, అంతే బాగుంది. సరే నేను అడిగాను, సార్ నేను ఇట్లా అంటే నేను కొంచెం బయటికి వెళ్ళి అంటే అది ట్రయల్ చేస్తాను, అంటే టెస్ట్ డ్రైవ్ చేస్తాను అని చెప్పాను. ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా పక్కకు కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే స్మూత్ రోడ్డు మీద చేయండి సార్ అని చెప్పాడు. స్మూత్ రోడ్డు మీద నువ్వు 10 రౌండ్లు వేసినా దాని గురించి ఏం తెలియదు. స్మూత్ రోడ్డు నువ్వు ఎంత స్పీడ్ పోయినా దాని భాగవతం బయటపడదు. అట్లా నేను ఆయన స్మూత్ సార్ బాగుంది కదా అంటున్నాడు. నేను సార్ ఆగండి, నేను అసలు కొంచెం బయటికి వెళ్దాం అంటే నేను కొంచెం అంటే ఇక్కడ కాదు బయటికి వెళ్తామని నేను 100 రూపీస్ ఇచ్చాను. ఎందుకంటే పెట్రోల్ పోతే పోని 100 రూపాయలు తీసుకోండి, పెట్రోల్ అయినా సరే బయటికి వెళ్దామని నేను కాస్త బయటకు వచ్చాను. అంటే రోడ్ మన రోడ్లో వచ్చిన ఆ రోడ్డానికి గుంతలు ఉన్న స్పీడ్ బ్రేకర్ నేనేం చేశాను, మామూలుగా అయితే గుంత రోడ్లో అంటే మామూలు స్మూత్ రోడ్ అంటే ఇది గరుకు రోడ్లో మనం ఏం చేస్తాం, మెల్లగా పోతాం. కానీ మీరు ఎప్పుడైతే కార్ను మనం పరీక్షిస్తాం, టెస్ట్ చేస్తామో మెల్లగా పోవద్దు. మెల్లగా పోతే మనకు తెలియదు, ఫాస్ట్గా వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చినా గుంతలు వచ్చినా ఫాస్ట్కి వెళ్తేనే మనకు అప్పుడు అర్థమైతే ఆ కార్ ఒక అంటే అప్పుడు మనకి ఆ కార్ ఒక సస్పెన్షన్స్ బాగా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఊగుతున్నాయా, పడిపోతాయా. అలా నేను ఆ 2-3 స్పీడ్ బ్రేకర్లు ఫాస్ట్గా పోయేవారికి ఆ టైర్ కర్రు సౌండ్లే 4 సౌండ్లు వస్తున్నాయి. ఇంకా స్పీడ్ బంపరే కింద పడ్డదు. అంటే ఎందుకు అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో స్మూత్ రోడ్లో నుండి తీసుకెళ్తాడు. స్మూత్ రోడ్ల నుండి పోతే ఏదైనా బాగానే ఉంటుంది. అందరూ హల్లెలూయా దేవునికి స్తోత్రం అన్నీ అంటాం. ఒకసారి దేవుడు అరే నా బిడ్డ లేకపోతే ఫలానా జాషువా అనుకోండి, అరే స్మూత్ రోడ్లో జాషువా చాలా మంచిగా ఆరాధనకు వస్తాడు, కానుకలు ఇస్తాడు, లేకపోతే అన్ని బాగానే ప్రార్థన చేస్తాడు, వాక్యం చేస్తాడు, అంటే స్మూత్ రోడ్ మీద. కానీ జాషువా లేకపోతే నా కొడుకు అంటే నా కుమారుడు లేదా నా బిడ్డ రఫ్ రోడ్ల మీద హల్లెలూయా అంటాడా, లేకపోతే అని దేవుడు కోసం పరీక్షిస్తాడు. ఇక్కడ కూడా సేమ్ సన్నివేశం. వాళ్ళంతవరకు ఆ 10 అద్భుతాలు చూసి మా దేవుడికి సాటి ఏమీ లేదు అని డప్పు కొట్టుకుంటూ పోయాడు. చివరికి ఎర్ర సముద్రము వెనుకల ఫరోసైన దేవుడు పంపించగానే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అప్పటిదాకా స్తుతించిన వాళ్ళు అప్పుడే మిక్కిలి భయపడ్డారంట. దే వర్ వెరీ టెరిఫైడ్. అరే పోయిందిరా ప్రాణం అనుకోరు. ఈరోజు మాకు ఇక్కడనే అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడితో మా జీవితం. అప్పుడప్పుడే వాళ్ళు మోసే మీరు ఏమంటారంటే మోసే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మోసే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు మా దగ్గరికి అని. అంతే ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉంది వాళ్ళకి. 10 లక్షల మంది భయపడుతున్నారు కానీ ఒక్కడు మాత్రం భయపడుతున్నారు. ఎవరు? మోసే మాత్రం భయపడకండి, అరే మన దేవుడు ఇంతవరకు మనతో ఉన్నాడు, యుద్ధం చేసేది ఆయనే అని మోసే ముందుకెళ్ళి మొర్ర పెడుతుంటే దేవుడు ఏమన్నాడు? అయి మోసే ఏమన్నాడు? సాగిపో. ఆ మాట చదవండి సార్. 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో చాలు ఇంక అప్పుడు ఆ ఎర్ర సముద్రం ఆటంకంగా ఉంటే దేవుడు ఏమంటాడు మోషేతోని, ఎందుకు మొర పెడుతున్నావు, సాగిపో అంటే. చూడండి ఎప్పుడైతే మామూలుగా మీరు అక్కడ ఉంటే సాగిపోతారా? మీ ముందు బిల్డింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్ట్రేట్గా వెళ్ళండి, ఈ రోడ్ స్ట్రేట్గా. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు ఏమంటారు డెడ్ ఎండ్ ఉంది. దేవుడు సాగిపో అంటే ఏమంటారు? ఏం సాగిపోయేదంటే ఏముందని సాగిపోయేది అడ్డను అంతా. కానీ మోసే ఏమన్నాడు? సాగిపో అంటే విశ్వాసంతో అడిగేశాడు. అంటే నేను చెప్తున్నా అంటే చూడండి, కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో పరీక్షలు వస్తే దేవుడే పెడతాడు, ఎవడో కాదు.
దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు మనం విశ్వాసంతో వేసే ప్రతి అడుగును దేవుడు అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే మోషే వేసిన మొట్టమొదటి అడుగు, ఆ కర్రతో వేసిన మొట్టమొదటి అడుగు ఏం చేశాడు దేవుడు? అద్భుతంగా మార్చాడు. హల్లెలూయా. నేను మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్ అంటే మా కాలేజీలో అయింది రీసెంట్గా డిసెంబర్లో. అప్పుడు ఒక అయ్యగారు వచ్చాడు. అయ్యగారు మందసం గురించి మాట్లాడుతున్నాడు. నాకు అసలు మామూలుగా నాకు మామూలు ప్రసంగాన్ని తెలుసు. సో ఆ మందసం అనగా నాకు ఏదో డౌట్ వచ్చింది. మాట్లాడుతున్నా ఆయన ఏమన్నాడంటే, ఓబేదేదోము ఈ మాట తెలుసు పాత నిబంధనలో, ఆ మాట ఎత్తి దేవుని మందసము ఓబేదేదోము ఇంట్లో ఉంది కనుక వాళ్ళకి అన్ని రకాలుగా అసలు కష్టాలు రాలేవు. మీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయంటే మందసం మీద లేదు, యేసయ్య ఉంటే కష్టాలు రావనంటగా మాట్లాడుతున్నాను. అది ఆ ప్రసంగం అంతా నేను విన్నాను, అయిపోయింది. సో మధ్యాహ్నం మధ్యాహ్నం మా సార్ అందరం కూర్చొని బైబిల్ టీచర్ అందరం కూర్చొని మేము తింటప్పుడు ఏదో ఒకటి ఇలాంటి ఇష్యూ మాట్లాడతాం. అప్పుడు నేనే ఎత్తాను, సార్ ఏదో వచ్చి ప్రసంగం అయ్యగారు బాగానే చేశారు, అయ్యా అయ్యగారు మీ అంటే నేను వాళ్ళకి అడుగుతున్నాను, మీ ఒపీనియన్ ఏంటి? మందసం యేసు ప్రభు మనతో ఉంటే మందసం మనతో ఉంటే కష్టాలు రావా అని అడిగింది. వాళ్ళు రావు. సరే ఎట్లా వస్తే నేను అది మాట్లాడుతున్నాను. సో నా ఒపీనియన్ అట్లా కాదు కదా, నా ఒపీనియన్ కాదు, దేవుని ఒపీనియన్ అట్లా కాదు. ఒక్కసారి మీరు మార్కు సువార్త తినండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35-36 వచనం. ఇక్కడ మీరు ఒక సందర్భం చూద్దాం. ఆ సందర్భం ఒక్కసారి ఆ సందర్భం మీరు గమనిస్తే అక్కడ అన్న ఒక్కసారి జస్ట్ ఐ విల్ టెల్ యూ టు అట్లయితే ఆ సందర్భం ఏమిటంటే అక్కడ యేసు ప్రభు శిష్యులందరూ కలిసి ఆ ప్రజలతో దేవుని వాక్యం చెప్పారు పొద్దున నుండి సాయంత్రం వరకు. సాయంకాలం అయినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మనము అక్కడికి వెళ్దాం, ఈ సముద్రం వేరే సైడ్కి వెళ్దామని చెప్తారు అని. ఇప్పుడు చదవండి 36వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణలు తీసుకొని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణలు. చాలు ఇక్కడ ఏముందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? అద్దరికి పోదామని చెప్పింది ఎవరండి? యేసు ప్రభు అన్నాడు, అయ్యా మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు, ఇంకెందుకు ఆగిపోతాము, మనం సాగిపోతామని చెప్పి అద్దరికి వెళ్ళారు. అద్దరికి వెళ్దామని ఉన్న పాటున చిన్న దోణలో యేసు ప్రభు అలాగే 12 మంది శిష్యులందరూ కలిసి బయలుదేరారు. ఇంకా అక్కడ ఒక మాట ఏమంటే, ఆయన ముందు వెళ్తుంటే వెనుకలో ఇంకా వెనుక దోణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు 37వ వచనం చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయింది. చాలు సార్, ఇక్కడ ఏమో చూడండి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అక్కడ ఏముందంటే ఆయన ఉన్న దోణ మీద, మామూలుగా అక్కడ చాలా దోణలు ఉన్నాయి, అవునా కాదండి? ఏ దోణ మీద అలలు రాలేవంట, తుఫాను. ఆయన మాట ఉందా? యేసయ్య ఉన్న దోణ మీదనే ఏమొచ్చాయి? అలలు వచ్చి తుఫాను వచ్చి ఆ నీళ్లు ఎగసి పడుతుంటే ఆ ఓడలో నీళ్లు పడి మునిగిపోతుందంట. ఇప్పుడేమంటారండి? అబద్ధం. యేసయ్య లేడా మళ్ళీ అక్కడ? అంటే ఎందుకంటే కొన్నిసార్లు చూడండి అపోహయం అంటే చాలా మంది ఏమంటారంటే, అంటే చూడండి, అంటే జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరు అంటే జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నీకే వస్తాయి కష్టాలు, మీ అన్నకు రావు, లేకపోతే మీ తమ్మునికి రావు, మీ అక్క చెల్లెలు బాగానే ఉంటారు, నీ స్నేహితులు బాగానే ఉంటారు, నీ సంఘంలో అందరూ బాగుంటే నీకే అన్నీ వస్తాయి, నువ్వు అనుకుంటావు. అయితే నువ్వేమనుకుంటావు అంటే, అందరితో దేవుడు నాతోనే లేడు అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు నువ్వు దేవునితో నడుస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఇంకా అదే చేస్తున్నాడు. మీకు ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు కదా, అందరికీ తెలుసు. నాకు తెలిసి రోహన్ వాళ్ళకు కూడా తెలుసు, సండే స్కూల్ స్టోరీ. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చూడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ దగ్గరికి వాళ్ళ జీవితం మంచిగా సాగుతున్నప్పుడు, విశ్వాసంలో సాగిపోతున్నారు వాళ్ళు. అప్పుడు ఏమైంది? బబుల్ రాజు వచ్చి ఏం చేస్తాడు? నా ప్రతిమకు అందరూ మొక్కలను శాసనం పెట్టాడు. ఇప్పుడు రీసెంట్గా మనకు శాసనం పెట్టారు మన తెలంగాణ గవర్నమెంట్. హెల్మెట్ పెట్టుకోకపోతే 10,000 దండగా ఇవ్వాలి.
దండుగా ఇవ్వాలి. హెల్మెట్ నేను పెట్టుకొని సార్ అని పోతే 10,000 జేబుకి చిల్లు. అంటే వాళ్ళు పెడితే అందరు చేయాలి. సేమ్ అలాగే ఆ రోజు రాజు అని చెప్పారంటే అందరూ నా ప్రతిమకు మొక్కాలని చెప్పారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు ముగ్గురు? దేవుని కొరకు నిలబడ్డారు. ఏమంటారు? రాజా, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మొక్కము అని పెద్ద హీరో లాగా చెప్పారు. అప్పుడు ఏమైంది రోహన్? ఎస్, ఆ మంటలో పడేది. కానీ మంటలో పడేయక ముందు ఇంకోటి అయింది తెలుసా? ఏమైందో తెలుసా జాషువా? ఎనీ ఐడియా? అసలు ఏమైనా అంత హీరోలాగా అంత డైలాగ్ కొడితే ఏమైందో తెలుసా? చూడండి, ఒకవేళ మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19 వచనం అందుకు నెబుకద్నెజరు ఏమైందంట? ఎప్పుడైతే ఈ ముగ్గురు ఆ డైలాగ్ కొట్టాడో నెబుకద్నెజరుకి ఏమైందంట? అత్యాగ్రహము. ఆగ్రహం కాదు, అత్యాగ్రహం అంటే పీక్లోకి వెళ్ళింది. అరే ఎవడ్రా వీడు? అంత కోపంతో ఏమైపోయాడంట చూడండి. అత్యాగ్రహము నొందినందున ఆయన ముఖము వికారమాయను. ఏం చేశాడు? ఇక్కడ ఏమైంది సార్? అక్కడ మీరు గమనిస్తే అసలు ఇక్కడ ఏమంటారు? అగ్నిగుండలో పడేయక ముందు జరిగింది ఏంటో తెలుసా? అంటే అక్కడ ఏం చేస్తారు? అప్పటికి కన్నా 7 అంతలుగా వేడి. అగ్నిగుండమే వేడిగా ఉంటుంది. ఇంకా 7 అంతల వేడి అంటే ఇంకెంత వేడి ఉంటుంది? అంటే ఎంత వేడి చేశారంటే అంటే తరువాత వీళ్ళు ముగ్గురిని వేసిన వాళ్ళే కాలిపోయారు. అంత అంటే మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏదో పాపంతో దేవుడి కొరకు నిలబడితే ఏమైంది? ఇక్కడ ఏమైంది? ఇంకా కష్టం వచ్చిందా? కష్టం పోయిందా? ఇంకా కష్టం ఎక్కువైంది. 7 అంతలుగా కష్టం పెరిగింది. చూడండి, ఇక్కడ 7 అంతలుగా దేవుడు పరీక్షకు ఇంకా చూడండి. అంటే వీళ్ళు దేవుడి కొరకు నిలబడినప్పుడు పరీక్ష పెంచాడా తగ్గించాడా? మనం ఏం చేస్తాం? పరీక్ష అరే పాపం పోనంటాం. ఏసైగా అది కూడా లేదు కానీ ఇంకా పెంచా అని 7 రేట్లు పెంచాడు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తారు? ముగ్గురు, దేవా నువ్వు 7 రేట్లు కాదు 100 రేట్లు పెంచినా నేను మాత్రము మొక్కం అని వాళ్ళు సాగిపోయారు. అలా ఎప్పుడైతే వాళ్ళు ఆ సాగిపోయి ఆ అగ్నిగుండంలో 7 అంతలుగా ఉన్న అగ్నిగుండ పడంగానే ఏమైంది తెలుసా మీకు? ఏమైంది? దేవుడు ఆ 7 అంతల అగ్నిలో కూడా వీళ్ళు ముగ్గురు నలుగురుగా మారి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతించిన తర్వాత అప్పుడు ఆ బబులోను రాజు ఏం చేశారంటే, ఓ మహాదేవుని సేవకులారా, అప్పుడేమన్నారే వేస్ట్ కాదు అని అన్నప్పుడు ఇప్పుడేమంటున్నాడు, మీరు దేవుని సేవకులారా బయటికి రండి అని చెప్పి ఏం చేశారు? అక్కడ ఏముంటుందో చూడండి. ఆ 3వ అధ్యాయం లాస్ట్ వచనం ఏముంటుందంటే చూడండి, 3వ అధ్యాయం 30వ వచనం. అంతటి నుండి అంటే అప్పటి నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను స్థానంలో హెచ్చించును. హల్లెలూయా. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు కొన్నిసార్లు 7 అంతలుగా వస్తాయి, ఇంకా ఎక్కువ రావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే 7 అంతల పరీక్షలు వచ్చినా నువ్వు విశ్వాసంతో సాగిపోతూ ఏసే ప్రతి అడుగును దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అద్భుతంగా మారుస్తాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు దేవుడు 7 అంతలుగా పరీక్షను దాని ప్రతిఫలంగా ఏం చేశాడు? 7 అంతలుగా వాళ్ళు హెచ్చించాడు. ఆ స్థానంలో వాళ్ళు హెచ్చించాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అంటే అందుకే అందుకే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో పరీక్షలు దేవుడు పెడతాడు. ఈరోజు నీకు దేవుడే పరీక్ష పెట్టు. నువ్వు అనుకుంటున్నావచ్చు, అరే నాకేనా, లేకపోతే నువ్వు అనుకున్నావు ఇన్ని రోజుల. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము దేవుడు పెట్టే పరీక్షలలో ఆగిపోకుండా సాగిపోతే నువ్వు విశ్వాసంతో వేసే ప్రతి అడుగును దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా. అంటే మీరు నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి చూడండి, విశ్వాస జీవితం దేవుడు పరీక్షలు పెడతాడు. అది అయిపోయింది.
తర్వాత ఏమైతే తెలుసా, కొన్నిసార్లు సైతాన్ ఏం చేస్తాడు, పరీక్షలు పెట్టాడు, ఆయన శోధిస్తాడు. దేవుడేమో పరీక్షలు పెడితే మన బాగు కొరకు పెడతాడు. నేను మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నాను, అది గోల్డ్ స్మిత్ గురించి. కంస కూడా ఏమన్నా బంగారము చేసే అతడు కంస ఆయన అతను అంటే మీరు ఏం చేస్తారంటే ఆ ఇసుక చెరువులో అంతా జల్లెడ పడితే చిన్న చిన్న గోల్డ్ చిన్న చిన్న డ్రాప్ ఉంటాయి చిన్నగా, అవన్నిటిని వేసి అగ్గిలో వేసి కాలుస్తున్నాడు. అదంతా కూడా ఒక బిల్లలాగా మారింది, ఒక చిన్న ప్లేట్ లాగా మారింది. అది మంచి అప్పటికే బంగారం లాగా ఉంది. అది అయినా సరే ఇంకా కాలుస్తున్నాడు ఆయన. ఇదేంటన్నా, కొడుతున్నాడు, కాలుస్తున్నాడు, మళ్ళా ఇట్లా చూస్తున్నాడు, మళ్ళా కాలుస్తున్నాడు, మళ్ళా చూస్తుండు. నేను అనుకున్నా ఏంద్రా, ఆల్రెడీ అది బంగారం కలర్ వచ్చేసేది, మళ్ళీ కాలుస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. ఏంద్రా నాకు అర్థం కాలేదు. చివరికి ఆ వీడియో అంతా చూసిన అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు ఇంకా కాలుస్తుందంటే, ఆయన ఎందుకు అట్లా ఆ బంగారాన్ని ఇంకా కాలుస్తుందో తెలుసా? చూడండి, అంటే మీరు ఒకవేళ 24 క్యారెట్స్ బంగారం మీరు చూస్తే మీరే ఒక బిస్కెట్ బంగారం గోల్డ్ బిస్కెట్ పట్టుకొని చూస్తే మీరు పెట్టుకుంటే మీ యొక్క ముఖము దాని మీద ప్రతిబింబిస్తుంది, మీ యొక్క ముఖపు ఛాయలు. అంటే ఈయన చేస్తుందంటే అంటే ఎప్పుడైతే మీ ముఖము అంటే దాని మీద కనిపిస్తుందో అంత ప్యూర్గా ఉన్నాడు. ఈయన చేస్తుందంటే ఆయన ముఖము దాని మీద కనిపించేంత వరకు కాలుస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు అట్లనే చేస్తాడు మన జీవితంలో. కొన్నిసార్లు మన జీవితంలో ఆయన రూపం వచ్చే వరకు, ఆయన అలవాట్లు మన జీవితంలో వచ్చే వరకు ఆయన మనకు పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనలాగా మనము పరివర్తన చెందాలని. అంటే ఏం చెప్తున్నానంటే, దేవుడు విశ్వాస జీవితంలో పరీక్షలు పెడితే అది మన బాగు కొరకు, కానీ సైతాన్ని పెడితే మన బాగు కొరకు కాదు. చూడండి, కొన్నిసార్లు సైతాన్ మనం ఎలా శోధిస్తుందంటే, చాలాసార్లు మనుషుల ద్వారానే చాలాసార్లు సైతాన్ని శోధిస్తుంది. ఎవరి ద్వారా కాదు, నీ భర్త ద్వారా, లేకపోతే నీ భార్య ద్వారా, లేకపోతే మీ అత్త ద్వారా, లేకపోతే మీ యొక్క కోడల ద్వారా, లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా. చిన్న కష్టం రాగానే ఫస్ట్ వాళ్ళే ఉంటారు. నేను మా సంఘంలో వెళ్ళాను కదా చర్చికి, అందులో ఒక ఆమె సంఘానికి వస్తలేదు, చాలా మంచిగా వచ్చేట ఆమె దగ్గరికి వెళ్ళాను. అంటే మా ఇంటి దగ్గరనే ఉంటుంది వాళ్ళు. అక్క అంటే ఎందుకు వస్తలేదు అని అడిగాను. ఆమె ఏమన్నదంటే వాళ్ళ భర్త అమ్మని అంటున్నాడంట. ఆమె రీసెంట్గా మొన్న లెంటి డేస్లో ఉపవాస ప్రార్థన పెట్టుకుంది. అసలు వాళ్ళ భర్త ఒప్పుకోడు, దేవుడు బాగు చేస్తాడు, మన అప్పులు చేస్తాడని చెప్పే వరకే వాళ్ళ భర్త ఇంకా అప్పు తెచ్చి పెట్టిండంట. పెడితే ఏమైందంటే ఉన్న ఉద్యోగం పోయిందంట. ఆయన వచ్చి మొన్న సండే రోజు వెళ్తానంటే చీపు పట్టుకొని బయట ఏమంటారు రోకలు పట్టుకొని కూర్చుందంట. నువ్వు పెద్ద ప్రార్థన పెడితే ఏమైంది? ఉపవాసం అన్నావు, ఉన్న ఉద్యోగం పోయింది. బయటికి వెళ్ళి నీ నెత్తి అట్లా రోకలు పట్టుకొని కూర్చున్నాడంట. ఏం చేస్తున్నప్పుడు అంటే చూడండి, చాలాసార్లు మన భర్తలు, మన భార్య వాళ్ళే అంటారు, ఏం చేశాడు దేవుడు మన ఎవరు ఆయన యోగు జీవితంలో భార్య అన్నట్టుగా అని చచ్చిపో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, మీకు వచ్చిన ఉదాహరణ ఇస్తాను. ఒకవేళ మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం తీయండి సార్, కొన్ని మాటలు ధ్యానించుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4:35వ వచనం. అది కదా 10వ అధ్యాయం 47, 46 చదవండి ఒకరు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఇక సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళ్తుంటాడు. చాలా పెద్ద ర్యాలీతో వెళ్తుంటే, మనకి ఇప్పుడు రేపు ముందుగా శాంతి ర్యాలీ నడుస్తుంది కదా, అలా ర్యాలీ అంటే యేసు ప్రభు ఏమి ర్యాలీ చేయలేదు, కానీ యేసు ప్రభు ఫాలోయింగ్ అట్లా ఉండేది. ఆ రోజు యేసయ్య వస్తుందంటే మొత్తం అంతా పెద్ద బహుజన సమూహంతో వెళ్తుంటే ఏమైందంటే, అక్కడ ఒక గుడ్డివాడు పక్కకున్నాడు. ఆయన పేరేంది? భర్తమయ్య అనే గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు అసలు అంటే ఆ గుడ్డివాడికి శబ్దం వస్తుంది, అందరూ ఓ పెద్ద జయము అని అందరూ గందరగోళం సౌండ్ వస్తుంది, కానీ ఎవరో అతనికి తెలియదు. ఒకవేళ చూద్దామంటే కళ్ళు లేవు అతనికి. చివరికి ఆయనకి ఎవరో చెప్పారు, అరే యేసయ్య వెళ్తున్నాడని చెప్పారు. అప్పుడు ఆయనకి సంతోషం ఏంటంటే, అరే యేసు ప్రభు బాగు చేస్తాడు అని విండి ఆయన ఏం చేశాడో తెలుసా? వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించమని
కేకలు వేశారంట. ఎప్పుడైతే కేకలు వేశాడో అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారో చూడండి, ఒకసారి చూడండి మాట. ఊరుకుండమని చాలు అక్కడ ఏమైందో తెలుసా, ఈయన కేకలు వేసి అందరూ ఏం చేస్తారు, అరే గుడ్డోడా ముసుకా, అరే నీ మాట ఆయన ఎందుకు వింటాడురా, నువ్వు ఒక అడుకుంటా భిక్షగాడు వాడు, ఎంత నీచంగా మాట్లాడుతావు, మూసుకోరా అంత. చూడండి ఆ సూటిపోటి మాటలు అంటున్నారు అతన్ని. చూడండి మా సంఘంలో కూడా ఇద్దరు యవనస్తులు ఉండేవారు, నా తోటి వాళ్ళు, కొంచెం పెద్ద 2 సంవత్సరాలు పెద్ద అనుకుంటే ఇద్దరు, అందులో ఇద్దరు ఒక ఆయన అక్క అండ్ నా తోటి అతను, ఇద్దరికి పెళ్ళయింది. నేను 5 సంవత్సరాల ముందే పెళ్ళైంది ఇద్దరికి. మంచి భక్తిపరులు, సండే అంతా బాగుంటారు, మంచిగా. ఏమైందంటే పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక అక్కకి, ఆమె పేరు రేచల్, సంధ్య అని ఒక అక్క ఉంటుంది. ఆమెకి పిల్లలు లేరు, 5 years అయిపోయింది. ఇంకొక అతనికి, మా స్నేహితుడికి, చర్చ్ బిలీవర్, ఆయన కూడా పెళ్ళైన పిల్లలు లేరు. అతని భార్య ఈ 5 years నుంచి అదే ప్రాబ్లం వాళ్ళకి. అయితే అందులో ఒక అతను ఏమనుకున్నాడు అంటే, ఎంత తెలుసుగా ఈ రోజుల్లో పిల్లలు లేకపోతే ఏం చేస్తారు, ఎట్లాగైనా సరే భార్యను వదిలించుకోవాలి, ఈయన అదే ప్లాన్ చేశారంట. ఎందుకు తెలుసా అని అడిగారు ఇద్దరిని. అంటే వాళ్ళ భార్య చెప్పిందయ్యా, నన్ను అంటే నా మీద తప్పుడు నేరాలు వేస్తున్నాడు, వేసి వదిలించుకోవాలని అత్త మామ ఇద్దరు ముంగట్లు వేస్తారంట. చివరికి అతను పిలిచాను, నా ఫ్రెండే, ఎందుకంటే మేమిద్దరం సండే స్కూల్ ఫ్రెండ్స్, మేము పిలిచాను. ఏమైంది, ఎందుకంటే ఆలోచిస్తున్నాం అంటే, అందరంట అతను అంటున్నారు, నువ్వు మొగడువే కాదంటున్నట్ట. అందరూ ఏమంటారు, నువ్వు ఏమంటారు ఇంగ్లీష్లో బలిసినం కానీ నీకు మగతనం లేదు అన్నట్టుగా అంటున్నారు. కానీ ఎవరు అందరూ కొంచెం ఆంధ్ర అంటారు కదా, వాళ్ళు కొంచెం అంటే చాలా సన్నిహితంగా జోక్స్ చేస్తుంటారు వాళ్ళు. అయితే వాళ్ళతోటి బంధువులందరూ పిల్లలు, కానీ ఈయనకు మాత్రం పిల్లలు చాలా నీచంగా అంటున్నారంట, నీకు మగతనం లేదురా, నువ్వు ఆడంగా. ఈయనకు రోషంతో చూడు ఇప్పుడు నేను చేసుకుంటూ ఇంకొక అన్నట్టుగా ఈమెని అట్లా అంటున్నాడంట. ఇద్దరిని పిలిచాను, ఎందుకంటే వాడు సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతారు ఇద్దరు భర్తలు. ఇద్దరిని పిలిచాను, కూర్చోబెట్టాను. బైబిల్లో మన వాగ్దాన అబ్రహామును చూపించి, అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఉన్నాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దానంతోనే పుట్టాడు, పెళ్లి చేసుకున్నాడు రెబెకాను. పిల్లలయ్యారా, గొడ్రాలు ఉంది బైబిల్లో, రెబెకా గొడ్రాలు. అప్పుడు ఏం చేశాడు, ఇస్సాకు వదిలిపెట్టాడా? ఇస్సాకు ఏమన్నా మన అబ్రహాంలో ఇంకొక ఆమెను పెట్టుకున్నాడా? ఏం చేశాడు తెలుసా, ఇక్కడ ఏముందో తెలుసా, ఇస్సాకు తన భార్య విషయమై ప్రార్థన చేశాడు. అప్పటికి అనుండొచ్చు చాలామంది, నీకు కొంతమంది ఏమంటారు అంటే, ఏమంటారు అది వంశ పాపం అంటారు, నీ తండ్రి అసలు నీ తండ్రికి వెళ్ళారు, మీ ఇద్దరు అలా అనరా, నీ భక్తికి గొడ్డలు అట్లా అని అనుండొచ్చు. అయినా సరే ఇస్సాకు ఏం చేశాడు, తన భర్త విషయమే తన భార్య విషయమే అక్కడ ఏముందంటే, ఇస్సాకు రెబెకా విషయమే ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆ ప్రార్థన విని ఆమెకు గర్భం కలిగింది. ఆ వాక్యం చూపించాను. మీరు ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు అంటారు, సూటిపోటి మాటలు మీరేం చేస్తారు. ఇద్దరు చెప్పాను, మీ భార్యలు ప్రార్థన, వాళ్ళు ఏమంటారు, అయ్యా మా భార్యలు నువ్వు వాళ్ళు చేస్తారు, నువ్వు కూడా చేయి అని చెప్పేవారికి సంవత్సరం బాగా వచ్చారు. ఇద్దరు అన్నారు అంటే, అదే నా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ భర్త బాగా అందరు కలిసి వచ్చారు. చివరికి సంవత్సరం అనేది ఇద్దరు కూడా నిలతప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇప్పుడు అందులో ఒక ఆమెకి మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉంది. నేను మొన్న వెళ్ళాను కదా, అతను ఆ ఫ్రెండ్ ఇక్కడ కొన్ని పట్టుకొని ఇక్కడ ఇద్దరు ఆయన నల్లగా ఉంటారు, ఇద్దరు నల్లగా ఉంటారు, ఆయనలాగానే పుట్టారు. పెద్ద సంతోషం. ఒకప్పుడు ఆడని కూడా ఆడవట్లో అది దాన్ని ఇప్పుడైతే ఇద్దరిని పట్టుకొని మహిళలాగా తిరుగుతున్నారు. అంటే నేనేం చెప్తున్నా, కొన్నిసార్లు విశ్వాసం అసలు అప్పుడైతే వాళ్ళిద్దరు వాళ్ళు అసలు చర్చికి రాననుకున్నారు. ఎందుకంటే బయట వాళ్ళు కాదు, సంఘర్షణ సూటిపోటి మాటలు అంటున్నారు వాళ్ళని. మీ అందరికి మా గ్రేసీ కూడా మాకు 3 సంవత్సరాలు అయింది కదా, అప్పుడు 3 సంవత్సరాలు అంటున్నారు. అక్టోబర్ పెళ్ళయింది. నాతో పాటు మా సమయం ఇద్దరికి పెళ్ళైంది. సేమ్, ఒకళ్ళకి ఏమో ముందు అయింది, తర్వాత అయింది. నెలలో ఇద్దరు నెల తప్పారు.
నేను ఎప్పుడు సంఘానికి పోయినా మేమిద్దరం పోయినప్పుడు ఫస్ట్ గ్రేస్కి అడుగుతాను, నల్ల నాకే అడిగారు. నేను ఎప్పుడు పాజిటివ్గా దేవుడు ఇస్తాడు తీసుకున్నా అట్లా అంటా. నేను గ్రేస్ ఇస్తాను అందరూ అనడం మొదలుపెట్టారు. అంటే 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 వాళ్ళు ఇంటర్వ్యూ ఎట్లా అంటారంటే మా కోడలికి ఇప్పుడు 2nd మంత్ ఇప్పుడు నెల తప్పింది అట్లా అంటే అవి ఇంకా ఏమంటారంటే మా కోడలికి ఇప్పుడు 2nd మంత్ నీకు ఇంకా కాలేదా అంటే కొంచెం బాగుంటుంది కదా. మా గ్రేస్ ఒకసారి అన్నది నేను రాను సంక్రాంతికి మళ్ళీ ఏంటి అట్లా ఊరికి అడుగుతున్నారు. 2 నెలలకే అంత బాధ ఉంటుంది. సో అంటే నేను కూడా సేమ్ ఈ వాక్యాన్ని పట్టుకున్నాను. దేవా నాకు నా బాధ అంటే ఆమె బాధపడద్దు దేవా అని చెప్పేసి సేమ్ మన ఇస్సాకు లాగానే ఒకరోజు పండుకుంది పొద్దున. నేను అప్పుడు పొద్దున ప్రేయర్కి లేచాను, ఆమె ఇంకా పండుకున్నది. నా పక్కనే కూర్చున్నాను, మోకాలు వేసాను, చేతి పట్టుకుని ఆమెకి ఇంకా తెలియదు పండుకుంది కనుక. ఎవడైనా దేవా నీ చిత్తం అయితే ఈ నెల ప్రభా, ఎందుకంటే ఆమె కూడా కొంచెం అప్పటికి ఆమెకి వేరే వాళ్ళు మన సంఘంలో కొంతమంది అప్పుడే అయింది 2-3 ఆమె దేవుడు అట్లా అయిపోయింది. దేవాన్ని చిత్తం అని చెప్పి ప్రార్థన చేసేసరికి నిజంగా ఆ మంత్లో దేవుడు మళ్ళీ ఇచ్చాడు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా, కొన్నిసార్లు సైతాను శోధిస్తుంది మనుషుల మాటల ద్వారా విశ్వాస జీవితంలో పడగొట్టాలని. ఈరోజు మీ జీవితంలో మీ స్నేహితులు అంటున్నారొచ్చు, లేకపోతే కానీ ఆ సూటి ఇక్కడ గమనిస్తే ఆ భిక్షగాడు ఏం చేశాడు తెలుసా, అందరేమో అరే ఊడుకుంటూ అని అంటే అక్కడ ఏముందో తెలుసా, భిక్షగాడు అంట ఇంకా కేకలు వేశాడంట. అందరూ సూటిపోటి మాటలు అంటుంటే ఈయన ఇంకా గట్టిగా కేకలు వేసి దావీదు కుమారుడా అని గట్టిగా కేకలు వేశాడంట. అప్పుడు ఏమైంది, యేసుప్రభు ఆగిపోయాడు. యేసయ్య వచ్చి అమ్మ అయ్యా ఏమైంది అంటే, అయ్యా అప్పుడు చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అంటే, అయ్యా నీకేం కావాలి, నాకు చూపు కావాలి. దేవుడు ఏమన్నా తెలుసా, నీ విశ్వాసం నిన్ను. వెంటనే అతనికి కళ్ళు వచ్చే దిగ్గున వేసి తిరుగుతున్న ఆ రాయిలో ఆయన కూడా ముంగడు తిరుగుతున్నాడు. అంటే దేవుడు మన పరిస్థితులను అంటే జీవితంలో కొన్నిసార్లు పరీక్షలు ఆ సైతాన్ని శోధిస్తుంది, అయినా సరే మన విశ్వాసంలో ఆగిపోకుండా సాగించండి. అంటే సైతాను మొట్టమొదటిసారి ఏం చేస్తుంది అంటే మాటల ద్వారా శోధిస్తుంది. రెండవదిగా సైతాను ఎలా శోధిస్తుంది అంటే లోక ఆశల ద్వారా. చూడండి, మీరు ఒక సౌత్ ఆఫ్రికా అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ ఏముంటాయంటే మంకీలు ఉంటాయి, కోతులు, కొండంగిలు అంటారు కదా, కొండముచ్చులు అంటే ఏమో అంటారు కదా, అవన్నీ అక్కడ ఎక్కువ ఉంటాయి. మనము చికెన్ మటన్ తింటాం, వాళ్ళేమో అవి తింటారు, కోతులు అవి ఇవి తింటారు. సో చూడండి, మనం ఒకవేళ మనం మేకలు కోళ్ళు పట్టుకుంటే ఈజీ, ఎందుకంటే అవి భూమి మీద ఉంటాయి. నువ్వు ఉరికితే ఇంకా లేపితే ఎట్లనో పడతావు. కొండకి ఎట్లా పట్టుకుంటావు, ఈ బిల్డింగ్ మీద ఎక్కుతుంది, ఆ బిల్డింగ్ మీద ఉంటుంది. నువ్వు ఈడ దొరికి కదా ఆటు పోతుంది, నువ్వు ఆ చెట్టు పట్టుకొని చాలా కష్టం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోతుల్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే, మామూలుగా మీరు అంటే కోతులకు ఒక వీక్నెస్ ఉంటుంది. అదేం వీక్నెస్ తెలుసా, బనానా. కోత అనగానే బనానా గుర్తుకొస్తుంది, అది అట్టిపండు కొరకు ఏమైనా చేస్తుంది. సో వాళ్ళు ఆ వీక్నెస్ పట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన కొబ్బరి కాని ఉంటుందిగా, కొబ్బరి అంతా తీసేస్తారు, అందులో అట్టిపండు పెడతారు. పెట్టి దానికి అంటే ఆ కొబ్బరికాయ చిన్న హోల్, చిన్న అంటే ఏమంటే అంటే అంటే కేవలం మన చేతి పోయేంత చిన్న హోల్ మాత్రమే ఉంటుంది, అందులో అట్టిపండు పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే ఆ కొబ్బరి బోండను ఒక అంటే ఒక చెట్టుకు దాన్ని గట్టిగా కట్టి పెడతారు. సో ఆ కోతి అటు తిరిగి అరే దొరికిందిరా అట్టిపండు అని చెప్పి అందులో చేతి పెట్టి అట్టిపండు పట్టుకొని లాగుతూ వస్తుంది చేతి రాదు. ఎందుకంటే మామూలుగా ఆ ఒక్క టెంకాయ ఒక కొబ్బరికాయకు ఉన్న రంధ్రము చేతు పెట్టి అంతే పిడికిని పెడితే రాదు బయటికి. సో అట్లయితే ఈ కోతి ఒక వీక్నెస్ ఏంటంటే అట్టిపండు కావాలి, అదే పట్టుకొని గుంజుతుంటే వస్తుందో రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కట్టె పట్టుకొని వస్తుంటారు. అప్పటికి ఆ కోతి వాళ్ళు వస్తున్నాడు చూస్తారు, అయినా సరే వదలకుండా గుంజుతే అది వస్తుందా రాదు. చివరికి వాడొచ్చి రప్పు ఒకటి వేస్తుంది అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, దాని పని అయిపోయింది. చూడండి, సాతాను కొన్నిసార్లు అట్లనే చేస్తుంది. విశ్వాస జీవితంలో మనం మంచిగా సాగిపోతాం, కానీ కొన్నిసార్లు మనకు కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఈరోజు చాలామంది భర్తలకు, చాలామంది భార్యలకు అదొక వీక్నెస్, అది మరి ఘోరం అయిపోయింది ఈ రోజులో. అయితే ప్రతిరోజు ఏదో ఒక వార్త, ఏం వార్త, వివాహేతర సంబంధం, మరీ ఘోరం. ప్రతిరోజు అదే. మొన్న గాజుల రామవరం అది అక్కడ సొంత భార్య భర్త చంపడం కాదు, 3 పిల్లలకు విషమిచ్చి చంపేసింది. ఎందుకు అని అంటే ప్రియుడి కోసం. అట్లా ఎన్ని జరుగుతలేవు ఈరోజు.
ఈరోజు చాలామంది ఈరోజు భార్యలని కాదు, మొన్న ఏమైంది, ఇది మరి దారుణం. ఈరోజు వరుసలు లేవు. మొన్న ఉత్తరప్రదేశ్లో వాళ్ళ కూతురికి సంబంధం అని తీసుకొచ్చారు. ఆ అల్లుడు కొంచెం మంచోడు ఉన్నాడు, వైట్ ఉన్నట్టున్నాడు, వచ్చాడు. అట్లయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన ఫోన్ మాట్లాడతారు కదా, అట్లా అలాగే ఆమెకి పెళ్లి కూతురు మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఎక్కువ. అత్త మాట్లాడింది ఆమె తరపున. ఏమైపోయింది అట్లా మాట్లాడే పెళ్లి రేపడంగా అత్త ఏమంటారు అల్లుడు లేచిపోయారు. ఈరోజు ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. అట్లా చాలామంది ఈరోజు భర్తలు చాలామంది భర్తలు అట్లాగే ఉన్నారు. సంఘంలో సిస్టర్ అంటారు, ఉద్యోగంలో ఏమో సిస్టర్తో సిస్టర్ ఏమంటారు సహోదరి పోయి ప్రియురాలు అయిపోతారు. అట్లా లేరు సంఘంలో. ఈరోజు చాలామంది అందరికి ఈరోజు ఎవరికో ఒక వీక్నెస్ ఉంటుంది. అంటే చాలామందికి అంటే కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది గర్వం ఎక్కువ ఉంటుంది, కొంతమంది డబ్బు పిచ్చి ఉంటుంది. మన ఎవరు బైబిల్లో చాలామంది విశ్వాస మార్గంలో బాగా స్టార్ట్ చేశారు, కానీ మధ్యలో పడిపోయిన వాళ్ళు లేరా? దావీదు లేడా? అన్నని చూసి ఉన్నదంతా పోయినట్టుగా ఆ దావీదు, సొలొమోన్, సంసోన్ వీళ్ళందరూ అమ్మాయిలకు పడిపోతే యూదా ఇస్కరియోతు ఏం చేశారు? దేవునితోనే ఉన్నాడు. చివరికి డబ్బు పిచ్చితో ఏం చేశారు? దేవుణ్ణి. ఈరోజు సైతాను ఎలా ఒక విశ్వాసి ప్రయాణంలో ఎలా ఆపేయాలని చూస్తుంది, సాగకుండా చూడాల్సి దినాలు ఈరోజు అంత్య దినాలలో మనం ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలంటే ఏమంటారు, ఈ యొక్క వీక్నెస్లకు మనము ప్రార్థన. అందుకే దేవుడు అంటాడుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. అందుకే నేను చివరిగా ఒక మాట చెప్తాను. మన ఆదిమ పురుషుడు ఉన్నాడు కదా, ఆది పురుషుడు. ఇప్పటిదాకా శ్రీనివాస నగర్లో ఆది పురుషుడు, మనకు ఆది పురుషుడు ఎవరంటే అందులో కన్నా ప్రభాస్ అని అంటున్నాడు. మన ఆది పురుషుడు ప్రభాస్ కాదు, మన ఆది పురుషుడు ఎవరండి? ఆదాము కూడా అట్లనే చేయండి. ఆదాము దేవుడు తన పోలికలో దేవుడు సృష్టించాడు. ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోట అంటే ఏంది? దేవునితో సహవాసం, రోజు సహవాసం అయ్యేది. ఇద్దరు ఏం చేశారు, ఒకసారి ఏం చేశారు చూడండి, బైబిల్లో మొట్టమొదటిగా అనుమానం పెట్టింది ఎవరో తెలుసా? సైతాన్ని. ఏమన్నా ఫస్ట్ ప్రశ్న వేసిందే వాడే. అసలు బైబిల్లో ఫస్ట్ ప్రశ్న చూడండి వాడే వేస్తాడు, ఇది నిజమా అనే వారికి అబ్బా ఇది కాదనుకొని అయిపోయింది. పాపం, ఇద్దరు పాపం చేస్తారు ఏదైనా తోటలో. చేస్తే అప్పటిదాకా సహవాసంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది, దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడు చాదంతో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి. దేవుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు ఆదామా అని అడిగాడు. కరెంట్ ఉందా? ఓకే, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు ఈరోజు దేవుడు కూడా మనందరిని అదే ప్రశ్న అడుగుతాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? సాగిపోతున్నావా? ఆగిపోతున్నావా? పడిపోయావా? లేకపోతే వెనుకకు వెళ్ళిపోతున్నావా? ఈరోజు బైబిల్లో చాలామంది బాగా సాగించారు, పరీక్షలు వచ్చినప్పుడు ఆగిపోయారు, సైతాను శోధనలు వచ్చినప్పుడు ఆగిపోయారు, లోక ఆశలకు ఆగిపోయారు. కానీ బైబిల్లో ఎవరైతే ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, సూటిపోటి మాటలు అన్నా అవన్నిటిని జయించి విశ్వాసముతో సాగిపోయి ప్రతి అడుగు వేసిన ప్రతి జీవితాన్ని దేవుడు మార్చాడు, అద్భుతంగా వాడుకున్నాడు. ఈరోజు అలాంటి స్థితి మనకు రావాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు నా ప్రశ్న అదే, ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న అదే. ఈరోజు సాగిపోతున్నావా? ఆగిపోతున్నావా? ఇంకా పడిపోతున్నావా? వెనుదిరిగిపోతున్నావా? మాట్లాడుతున్నా. సరే, అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఆయనే పరీక్షలు పెడతాడు. మనం ఇంతవరకు దేవుని వాక్యము చదివినట్టుగా మార్కు సువార్తలో ఒక అద్భుతమైన మాట ఏముందంటే,
ఆయన ఉన్న దోణ మీద అలలు వచ్చాయంట. ఆ సముద్రంలో చాలా పడవలు ఉన్నాయి. ఏ పడవ మీద అలలు రాలేవు, అలలు తుఫాను రాలేదు, కానీ ఆయన ఉన్న దోణ మీద వచ్చాయంట. ఈరోజు కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, దేవా నేను నీతో ఇంత భక్తిగా ఉంటున్నాను, నువ్వు నాతో ఉంటే నాకెందుకు కష్టాలు? ఒకవేళ జీవితంలో వచ్చే కష్టాలు చూసి నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావచ్చు. కాదు, కొన్నిసార్లు దేవుడు నీతో ఉన్నప్పుడు కూడా కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? నిన్ను పరీక్షించడానికి. నా కుమారుడు, నా కుమార్తె నా కుమార్తె అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే స్తుతిస్తాడా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నా విశ్వాసం చూపిస్తాడా? లేకపోతే జీవితము గరుకుగా మారినప్పుడు, ఒక్కొక్కసారి నీ జీవితము గరుకైన రోడ్ల మీద వెళ్ళినప్పుడు నీవు ఆ విశ్వాసము కలిగి ఉంటావా అని దేవుడు పరీక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆగేటట్టు చేసింది దేవుడే. అలాగే ఫరో హృదయాన్ని కఠినపరిచి వారిని తరమడానికి పంపింది కూడా దేవుడే. ఎందుకో తెలుసా? నా ప్రజలు ఇలాంటి పరిస్థితులను స్తుతిస్తాడా? అద్భుతాలు చేసినప్పుడేమో స్తుతించారు, కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వెనుకల ఫరో సైన్యం వచ్చినప్పుడు వాళ్ళు స్తుతించారు. అందరూ స్తుతించారు, కానీ ఒక్కడు మాత్రము, మోషే మాత్రం భయపడకుండా వెళ్ళాడు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే నువ్వు సాగిపో, ఎందుకంటే నీవు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు విశ్వాసంతో వేసే ప్రతి అడుగును నేను అద్భుతంగా మారుస్తానని చెప్పాడు మోషేతో. మోషే వేసిన ప్రతి అడుగును దేవుడు అద్భుతంగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో సైతాను శోధనలు పెడుతుండొచ్చు. నీ యొక్క తోటి కుటుంబీకులు ఎన్నో మాటలు, పోటీ మాటలు అంటున్నారొచ్చు. నీ భక్తి ఏమైంది? నీ దేవుడు ఏడి? దేవుని వాక్యం సెలవిస్తుంది, హన్నాను పెనిన్నా విసిగించిందంట మాటలతోని. అయినా సరే హన్నా ఎంత విసిగించినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. సైతాను శోధనలు అన్నింటినీ కూడా జయించింది హన్నా. జయించినప్పుడు దేవుడు లేటెస్ట్గా దేవుడు గొప్ప కుమారునితో ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. పరీక్షలు వచ్చినా, శ్రమలు వచ్చినా, సూటిపోటి మాటలు అంటున్నా, విశ్వాస జీవితంలో ఆగిపోకుండా, పడిపోకుండా సాగిపోయే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అలాగే నీ విశ్వాస జీవితంలో నీకు సైతాను లోక ఆశలతో నిన్ను పడగొట్టాలని చూస్తుంది. డబ్బు ద్వారా, అందము ద్వారా, గర్వము ద్వారా, చెడు మాటల ద్వారా, చెడు చూపుల ద్వారా. ఎలాగైతే ఆ కోతి ఆ అట్టిపండును వదిలేస్తే అది బాగుపడుతుంది, కానీ అట్టిపండు పట్టుకొని ఉంటే జీవితం నాశనం అయిపోతున్నాయి ఈరోజు. ఎలాగైతే ఆ కోతిలాగా చాలామంది జీవితాలు వాళ్ళ పాపిష్టి అలవాట్లను అలాగే పట్టుకొని ఉంటున్నారో, వాళ్ళకున్న వీక్నెస్లను వదలలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు నీవు నీ విశ్వాస జీవితంలో సాగిపోయి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నువ్వు వెళ్ళాలంటే నీకున్న బలహీనతలను, ఆ ఒక పాపిష్టి ఆలోచనలను, తలంపులను, అలవాట్లను నువ్వు వదులుకోవాలి. డబ్బు పిచ్చిని, దేవుని కంటే ఎక్కువ నీకు ఏది ఉండదో, అప్పుడే నీ విశ్వాసాలను ఆగిపోకుండా సాగిపోతావు. ఈరోజు దేవుడికి ప్రశ్న అడుగుతున్నాడు. దావీదుని దేవుడు ఆదామును అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నాతో ఎప్పుడు ఉండేవాడు, నాతో సహవాసం చేసేవాడు, ఇప్పుడు ఏమైంది? ఆదామా ఎక్కడున్నావు? ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు, ఎక్కడున్నావు నువ్వు విశ్వాస జీవితంలో సాగిపోతున్నావా? మంచిది. లేకపోతే ఆగిపోతున్నావా? జాగ్రత్త. పడిపోతున్నావా? మరి జాగ్రత్త. లేకపోతే వెనుకకు వెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుని వైపు మనము తిరిగి సాగిపోయే బిడ్డలుగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
జీవము గల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన. అయ్యా ప్రభా, దేవా యేసయ్యా, అయ్యా ప్రభా, దేవా, ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవా ఎన్నో సమస్యలు, పరీక్షలు, శోధనలు ఎన్నో వస్తాయి ప్రభా. వాటన్నిటిని జయించుకొని మేము సాగిపోయే ఆధ్యాత్మిక పరిపక్వత, ఆధ్యాత్మిక దేవా ఆ ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితిని మా అందరికి దయచేయండి దేవప్రభ. దేవా అయ్యా ప్రభ, మా సంఘంలో తండ్రి దేవా, ఇక్కడున్న నీ బిడ్డలు ప్రభ, ఎవరైనా నీ విశ్వాస జీవితంలో దేవా ఆగిపోతున్నట్టు అయితే ఒక్కసారి మీరు వారిని అయ్యా దర్శించండి అయ్యా. మీరే వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు పురికొల్పించండి ప్రభా. దేవా, ఒకవేళ తండ్రి ఎవరైనా ప్రభు ఆగిపోయి పడిపోతున్న స్థితిలో ఉంటే ప్రభా, దేవా ఒక్కసారి ప్రభా, దేవా మీరే ఆధ్యాత్మిక పురికల్పును అనుగ్రహించండి ప్రభా. దేవా, ఒకవేళ తండ్రి ఎవరైనా ప్రభా అయ్యా విశ్వాస జీవితంలో కలిగే శ్రమలను చూసి వెనుతిరిగిపోతుంటే ఒక్కసారి వారితో మాట్లాడండి ప్రభా. ఎందుకంటే ప్రభా, మేము తండ్రి అయ్యా, మేము విశ్వాసంతో వేసే ప్రతి అడుగును ప్రభా మీరు దీవిస్తారు ప్రభా, ఆశీర్వదిస్తారు ప్రభా, తగిన సమయంలో హెచ్చిస్తారు ప్రభా. అయ్యా మేము తండ్రి షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా ఉండాలి ప్రభా. అయ్యా తండ్రి, వారు తండ్రి నీ కొరకు నిలబడ్డప్పుడు తండ్రి దేవా 7 అంతలుగా తండ్రి అగ్నికుండము తండ్రి ఇంకా మండించాడు ప్రభా నెబుకద్నెజరు ప్రభా. అయినా సరే ప్రభా వారు తండ్రి సాగిపోయారు ప్రభా. అలా సాగిపోయినప్పుడు తండ్రి అయ్యా 7 అంతలుగా మీరు అగ్నిని మండించినట్లుగా తండ్రి 7 అంతలుగా వారిని ఆశీర్వదించారు ప్రభా. అట్టి ఆధ్యాత్మిక పురికొల్పును, అట్టి ఆధ్యాత్మిక స్థిరత్వమును, అట్టి ఆధ్యాత్మిక పరిపక్వతను అయ్యా ఇక్కడ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ప్రభా, అపోస్తలుడైన పౌలు అంటాడు ప్రభా, నేను నా విశ్వాసపు జీవితాన్ని నేను తుడముట్టించి అంటుంటాడు ప్రభా. అయ్యా ప్రభా, మేము కూడా తండ్రి మా ముందున్న విశ్వాస పయనంలో ప్రభా మిమ్మల్ని చూసుకుంటూ ప్రభా ముందుకు సాగిపోయే కృపను అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.